ఆగస్టు 23, 24, 25 తారీఖులలో కన్యా రాశి వారు మీ యొక్క సొంత వ్యక్తి వల్ల ఒక పెద్ద సమస్యల్లో మీరు చిక్కుకోబోతూ ఉన్నారు. అయితే కన్యా రాశి వారి యొక్క ఏ సొంత వ్యక్తి వల్ల ఎలాంటి సమస్యలు రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9398838494. ముఖం లేదా చేయి చూసి జ్యోతిష్యం ఫోన్ ద్వారానే చెప్పబడును. గురూజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు భార్యాభర్తల యొక్క ఎటువంటి పర్సనల్ సమస్యలకు అయినా ఇతర సమస్యలకైనా ఆయుర్వేద మూలికలు కూడా ఇవ్వబడును. 100% అన్ని సమస్యలను తీర్చబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? ఇంట్లో కానీ, స్థలాలలో కానీ, పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా? గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. చిక్కుకోబోతూ ఉన్నారు. కన్యా రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి, శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే కన్యా రాశి వారు మీరు మీ సొంత వ్యక్తి వల్లే ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకోబోతూ ఉన్నారు. అసలు సొంత వ్యక్తి అంటే ఎవరు, ఎలా సొంత వ్యక్తి వల్ల సమస్యలో చిక్కుకుంటారో తెలుసుకుందాం. ముఖ్యంగా మీ పిల్లలు మీ ఇంట్లో మీరు చెప్పిన మాట వినకపోవటం, అంటే మీ యొక్క అనుమతి లేకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తించడం. అంటే వయస్సు అనేది చిన్నది కావటం వల్ల వారు ఏం చేసినా వారికి రైట్ అనే అనిపిస్తుంది. కానీ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు అనుభవంతో ఒక మాట చెప్పినప్పుడు దానిని వినడం అనేది చాలా ఉత్తమం. అనుభవం ఉన్న వ్యక్తులు, మనకంటే వయసులో పెద్దవారు, వారి మాటకు గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కానీ మీ వయస్సుకి, అనుభవానికి, మీ మాటకి గౌరవం లేకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి తర్వాత మిమ్మల్ని చిక్కుల్లోకి పడేస్తూ ఉంటారన్నమాట. ఇక మీరు చిక్కుల్లో చిక్కుకోవలసి వస్తుందన్నమాట. అలా అనుభవం ఉన్నటువంటి మీ మాటలకి, మీ వయస్సుకి మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోవటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలను ఓ కంట కనిపెట్టడం చాలా మంచిది. లేదు అనుకుంటే మీరు చాలా సమస్యల్లో, చిక్కుల్లో చిక్కుకుంటారు. అలానే మీరు ఇలాంటి చిక్కుల్లో సమస్యలు మీరు పడకుండా ఉండాలి అన్నా, మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా ముందుగానే, అంటే మీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలా కాకుండా ముందుగా జాగ్రత్త పడటం చాలా అవసరం అన్నమాట. అయితే కన్యా రాశి వారు మీ పిల్లల్ని మీరు కాస్త గమనిస్తూ ఉండాలి. మీ మాట వినకుండా వారి ఇష్టానుసారంగా చేస్తే, వారు ఎలా చేస్తే అలా చూస్తూ ఉండకూడదు. అలానే కన్యా రాశి వారు మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు సమస్యల్లో చిక్కుకుంటారన్నమాట. ఎలా అంటే మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, ఏదైనా తప్పటడుగు వేస్తున్నారన్నప్పుడు గట్టిగా మందలించి వారిని అక్కడే ఆపివేయడానికి ప్రయత్నించాలి. గట్టిగా మందలించకుండా వారు చేస్తున్న పనిని సపోర్ట్ చేస్తూ, ఇంకా మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే కనుక, అంటే వారు చేసేది తప్పు పని అని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే తర్వాత మీ సొంత వ్యక్తుల వల్ల మీరే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మీరొక్కరే కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో తెలిసి తెలియని వయసులో వారికి ఇష్టం వచ్చిందంటే వారు చేసేది రైట్ అనిపిస్తుంది. కాబట్టి వారిని మందలించి అయినా సరే ఇది రైట్ కాదు, రాంగ్ అని చెప్పగలగాలి. అలా చెబితే ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుందన్నమాట. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అద్భుతంగా మీ జీవితంలో సక్సెస్ని కూడా పొందబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు తెలుసుకున్నారు కదా, మీ యొక్క అంటే మీ చుట్టుపక్కల మీ పిల్లలు, మీ కుటుంబంలో మీ భాగస్వామి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కాస్త వారిని కనిపెట్టుకుంటూ ఉంటే ఏ సమస్యలు రావు.
ఇష్టదేవత ఆరాధన, మీకు ఏ దేవుడైతే ఇష్టమో, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దైవారాధన మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది, సమస్యల్లో నుండి బయటపడే అవకాశం చూపిస్తుంది, అసలు సమస్యలే రాకుండా కాపాడే అవకాశం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.